మీరు ర్యాపిడో అప్లికేషన్ని ఆన్ చేశాక అక్కడ పైన కనిపించే ఆన్ డ్యూటీ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఒకవేళ ఆన్ డ్యూటీ క్లిక్ చేయడం మర్చిపోతే మీరు ఆఫ్లైన్లో ఉంటారు. అందువల్ల మీకు ఏ రైడు రాదు. ఇప్పుడు ఆన్ డ్యూటీ క్లిక్ చేశాక మీకు ఆర్డర్స్ రావడం మొదలవుతుంది. వచ్చే ఆర్డర్స్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఏ ఆర్డర్ని రిజెక్ట్ చేయకూడదు. ఆర్డర్స్ వచ్చేటప్పుడు తగిన సమయంలో యాక్సెప్ట్ చేయకుంటే ఆ ఆర్డర్ మీ చేయి వదిలిపోతుంది. కాబట్టి మీ ఆర్డర్కి సంబంధించిన బెల్ మోగేటప్పుడే వెంటనే మీరు యాక్సెప్ట్ చేయాలి. మీరు ఆర్డర్ యాక్సెప్ట్ చేశాక మ్యాప్లో మీరు ఎక్కడికి వెళ్లి కస్టమర్ని తీసుకోవాలో చూపిస్తుంది. ఆ చోటుకి మీరు మ్యాప్ సహాయంతో వెళ్ళిన తర్వాత ఒకవేళ సహాయం అవసరమైతే మీరు కస్టమర్ని గాని లేదా ర్యాపిడోని గాని పిలవచ్చు. ఆ చోటుకు వెళ్లిన వెంటనే అరైవ్డ్ ఆప్షన్ నొక్కండి. మీరు కస్టమర్ని పికప్ చేసుకోవడానికి ముందు కస్టమర్ వద్ద 4 అంకెల ఓటీపీని తీసుకోవాలి. ఓటీపీని ఎంటర్ చేయకుండా మీ రైడ్ని మీరు ప్రారంభించలేరు. ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసి రైడ్ ప్రారంభించిన వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళాలి అన్నది మ్యాప్లో చూపిస్తుంది. మ్యాప్ చూపించే దారిలో మీరు వెళ్లి కస్టమర్ని డ్రాప్ చేశాక కంప్లీట్ రైడ్ అని ఎంటర్ చేయాలి. ఇప్పుడు పేమెంట్ ఆన్లైన్లో వచ్చుంటే మీకు ఇలా చూపిస్తుంది. లేదంటే కలెక్ట్ క్యాష్ ఆప్షన్ని నొక్కండి. కస్టమర్ వద్ద మీ బిల్ అమౌంట్ని కలెక్ట్ చేసుకుని మీ రైడ్ని కంప్లీట్ చేయండి. ఈ రైడ్ అయిన వెంటనే మీకు తర్వాత రైడ్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది.